తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక దశకు చేరుకుంది. ఈ కేసు నేడు సుప్రీంకోర్టు ముందుకు రానుంది. వారం రోజుల కస్టడీలో ప్రభాకర్ వెల్లడించిన వివరాలు, సేకరించిన ఆధారాలతోటి కూడిన సమగ్ర నివేదికను సిట్టు బృందం అత్యున్నత న్యాయస్థానానికి సమర్పించనుంది. ప్రభాకర్ రావు స్టేట్మెంట్ ఆధారంగా ఈ కేసులో మరికొందరి పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. సుప్రీంకోర్టు ఇచ్చే ఆదేశాల మేరకు సిట్టు బృందం తదుపరి చర్యలు తీసుకున్నది. ఈ తీర్పుపైనే ఫోన్ ట్యాపింగ్ కేసు భవిష్యత్తు ఆధారపడి ఉండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కస్టడీ విచారణ ముగిసింది. సుప్రీంకోర్టు అనుమతితోటి గత వారం రోజులుగా సిట్ ఆయనను సుదీర్ఘంగా విచారించింది. విచారణ ముగిసిన నేపథ్యంలో సేకరించిన కీలక సమాచారాన్ని నివేదిక రూపంలో సిట్ అధికారులు సిద్ధం చేశారు. ఈ విచారణ ప్రక్రియను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనర్ స్వయంగా పర్యవేక్షించారు. విచారణ ముగిసిన అనంతరం సిట్ బృందంతో సమీక్ష నిర్వహించిన సిపి కేసు పురోగతిపైన చర్చించారు. ప్రభాకర్ రావు వెల్లడించిన అంశాలను నివేదికలో పొందుపరిచారు. ఇక దీని సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ లైవ్లో అందిస్తారు. సునీల్, తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు, నేడు సుప్రీంకోర్టులో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి సునీల్? రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక దశకు చేరుకుందని చెప్పవచ్చు. ఇప్పటికే ఈ కేసులో మాజీ ఎస్ఐబి చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావుని గత సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు కస్టోడియల్ ఇన్వెస్టిగేషన్ చేసి అతని దాదాపు సుదీర్ఘంగా వారం రోజుల పాటు విచారించి స్టేట్మెంట్ కూడా నమోదు చేస్తున్నారు. అయితే ఈ కస్టోడియల్ విచారణలో ప్రభాకర్ రావు కొన్ని ప్రశ్నలను దాటవేసే ప్రయత్నం చేశారు. ఈ రోజుతో కస్టడీ విచారణ కంప్లీట్ అయింది కాబట్టి మరొకసారి సుప్రీంకోర్టు ఈ కేసులు విచారించిన తర్వాత మరొకసారి పోలీసులు అతన్ని మరొకసారి కస్టోడియల్ విచారణకు అడిగే అవకాశం కూడా కనబడుతుంది. ఇప్పటికే ఈ కేసులో చాలామంది అధికారులను అరెస్ట్ చేశారు. ప్రణీత్ రావు కావచ్చు, రాధాకిషన్ రావు కావచ్చు, తిరుపతిన కావచ్చు, భుజంగరావు కావచ్చు, చాలామంది ఆఫీసర్లు కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయ్యి వారందరూ కూడా విచారణ ఎదుర్కొన్నారు. దీంతో పాటు ఫోన్ ట్యాపింగ్తో పాటు అదే ఆర్డీస్ల ధ్వంసానికి సంబంధించిన ఎవిడెన్స్ సంబంధించిన విషయాలపై కూడా ప్రభాకర్ రావుని సుదీర్ఘంగా విచారించారు. అప్పట్లో ప్రతిపక్ష నేతలుగా ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డితో పాటు మరోవైపు బీజేపీ మంత్రులు, బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు, కాంగ్రెస్ నాయకులు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది కీలక నేతల ఫోన్లు కూడా ట్యాప్ చేశారంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు రావడం జరిగింది. మొత్తం దీని అందరికీ కూడా ప్రధాన సూత్రధారిగా ఉన్నటువంటి ప్రభాకర్ రావుని ఎస్ఐబి చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు గతంలో అనేక మంది ఫోన్లు ట్యాప్ చేశారు. అయితే అతను ఎవరి ఆదేశాల మేరకు ఈ ఫోన్లు ట్యాప్ చేశారు, దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలపై కూడా పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించారు. ఇప్పటికే తెలంగాణ పోలీసులు పూర్తిగా ఎస్ఐటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని ఏర్పాటు చేసింది. నిన్న సజ్జనర్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సిపి సజ్జనర్ నేతృత్వంలో ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కూడా మరొకసారి ఫామ్ చేయడం జరిగింది. దీంట్లో చాలామంది ఎస్పీలు, చాలామంది డీసీపీలతో పాటు ఒక టీంను కూడా అరేంజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి గతంలో మనం చూడొచ్చు, వెస్ట్ జోన్ డీసీపీగా ఉన్నటువంటి విజయ్ కుమార్ కూడా ప్రస్తుతం ఎస్ఐటిలో భాగస్వామ్యంగా ఉన్నారు. అతని నేతృత్వంలోనే మొత్తం కూడా ఇన్వెస్టిగేషన్ సంబంధించిన వివరాలపై కూడా మరొకసారి విచారణ కొనసాగుతుంది. ఈరోజు సుప్రీంకోర్టు మరొకసారి ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన విషయంపై కూడా పూర్తిగా విచారించిన తర్వాత మాజీ ఎస్ఐబి చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావుని మరి కస్టోడియల్ విచారణకు మరొకసారి అనుమతిస్తుందా లేదా అనేది కూడా మరి కాసేపులోనే క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. చక్రి. రైట్, థ్యాంక్ యూ సునీల్.